అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బులియన్ మార్కెట్ లో ఇవాళ బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. బంగారం రేటు దాదాపుగా 2000 పెరిగింది. దీంతో బంగారం ధర 1,00,000 దిశగా పయనిస్తోంది. ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,910 రూపాయలు పెరిగింది. ఇక దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ 1,45,690 రూపాయలకు చేరింది. ఇక వెండి కూడా హద్దు లేనట్టుగా పెరుగుతోంది. దీంతో బులియన్ మార్కెట్ లో వెండి బగబగలు తగ్గడం లేదు. తాజాగా కిలో వెండి 8,000 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి 3.18 లక్షలు పలుకుతోంది. ఇదే అంశం సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే గోల్డ్ రేట్ ఏకంగా 1,910 రూపాయలు, అలాగే వెండి కూడా 8,000 పెరిగింది. వందల్లో పెరుగుదలలు చూసాం, కానీ వేలలో పెరుగుదలలు చూస్తున్నాం. ఇప్పుడు ఏంటి దీనికి కారణాలు? ఓకే, నిన్న శనివారం ఆదివారం మనకి మార్కెట్లు సెలవు ఉంది. మీరు చెప్పిన దానికంటే ఎంసీఎక్స్ లో ఇంకెక్కువ పెరిగింది. 13,000 దాకా పెరిగింది. 12,775 రూపాయలు సిల్వర్ పెరగడం జరిగింది. గోల్డ్ వచ్చి 2,200 చిల్లర 2,300 వరకు పెరగడం జరిగింది. వీటికి మెయిన్ రీజన్ ఇప్పుడు గోల్డ్ ఆల్ టైమ్ హైలోనే ఉంది. ఇవాళ 4,697.71 డాలర్లు, అంటే $4,700. గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు 2026 డిసెంబర్ కి $5,000 అన్నారు. ఇప్పుడే $4,700 వచ్చింది. ఇంకా జనవరి అయిపోలేదు మనం. ఇక ఒకటి. నెంబర్ 2, సిల్వర్ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది. $94.35 ఉంది. ఇది 1 year లో 195% రిటర్న్స్ ఇచ్చింది సిల్వర్. గోల్డ్ వచ్చి 70% రిటర్న్స్ ఇచ్చింది. అయితే ఇదే సిల్వర్ $150 వరకు వెళ్ళొచ్చు అనేది డిసెంబర్ 2026 జనవరి, అదే ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాము. 2026 డిసెంబర్ కి అది $150 వెళ్తుంది అనేది ఇది సిల్వర్. ఇప్పుడు $94.35 ఉంది. ఇవాళ కూడా అది ఆల్ టైమ్ హైలో ఉంది. కాపర్ ఆల్ టైమ్ హై వచ్చి ఇంకా దగ్గరలో ఉంది. 35.52% రిటర్న్స్ రావడం జరిగింది కాపర్ మీద. ఇక అసలు జరిగింది ఏంటిది చూద్దాం. ఈ శనివారం నైట్ మనకి ఈ గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఉందో, మాకు గ్రీన్లాండ్ అప్పగించండి అని చెప్పేసి దాన్ని అమ్మేయమని అడుగుతున్నాడు. అయితే ఈ గ్రీన్లాండ్ ఏదైతే ఉందో డెన్మార్క్ నియంత్రణలో ఉంది. ఈ డెన్మార్క్ నియంత్రణలో ఉండి వీళ్ళు అమ్మడానికి వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఏది ఈ గ్రీన్లాండ్ ని డెన్మార్క్ వాళ్ళు. అమెరికా ఈ ట్రంప్ ఏమంటుండు, నాకు అమ్మాల్సిందే మీరు అని చెప్పేసి అంటుండు. ఒకవేళ మీరు కనుక అమ్మకపోతే నేను ఏవైతే ఈ సుంకాలు టారిఫ్లు అంటే ఏంది, ఎవరైతే యూరోప్ దేశాలు ఉన్నాయి వాటన్నిటి మీద మేము సుంకాలు టారిఫ్లు ఎప్పుడు ఈ February 1 వరకు అమ్మేయాలి నాకు అని అడుగుతుండు. అమ్మకపోతే February 1 నుంచి 10% సుంకం వేస్తాం అంటుండు. ఒకవేళ మీరు ఇంకా అమ్మకపోతే నేను June 1 వరకు మీరు నాకు అమ్మకపోతే June 1కి 25% సుంకాలు వేస్తామని చెప్పేసి ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. శనివారం నైట్, శనివారం ఆదివారం సెలవు రావడం జరిగింది. సోమవారం పొద్దున్నే ఈ రోజు మార్కెట్స్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవడం జరిగింది. మన మార్కెట్లన్నీ ఫాలో అవడం జరిగింది. ఆ దేశాలు ఏమిటి అంటే ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్, గ్రేట్ బ్రిటన్. ఇవన్నీ నాటో సభ్య దేశాలు అన్నమాట. ఈ నాటోకి సంబంధించిన యూరోప్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఈ సుంకాలు చేయటం అనమాట. అంటే ఒక విధంగా యుద్ధం ప్రకటించడం అనుకోండి, టారిఫ్ ఏదైతే ఉందో వార్నింగ్ ఇవ్వటం అనుకోండి, లేకపోతే వీటన్నిటితోటి ఇప్పుడు ఇక యూరోపియన్ యూనియన్ ఉంటది, EU అని ఉంటది. వాళ్ళు ఏం చేశారు, ఇక మాటికి సంవత్సరం నుంచి ఇట్లా ఈ విధంగా చేస్తుండని వాళ్ళ దగ్గర ఒక అంటే అగ్రరాజ్యాలపై ఉపయోగించడానికి ఒకటి ఉంటుంది. అదేంటిది అంటే వాణిజ్య బ్రహ్మాస్త్రం అంట తెలుగులో. మనం బ్రహ్మాస్త్రం ఎలా ఏంటిది అనేది చూద్దాం. దాన్ని ఏమంటారు అంటే ఇది బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతుంది. ఇది ట్రంప్ అమ్మాల్సిందే, నాకు నువ్వు అమ్మకపోతే నీ మీద సుంకాలు వేస్తామని. అయితే దీంట్లో ACI అని ఉంటుంది ఒకటి. ఈ ACI అంటే ఏంటిదంటే యాంటీ కొరిషన్ ఇన్స్ట్రుమెంట్. ఈ అంటే ఎప్పుడైనా కానీ ఇతర దేశాలపై ఫైనాన్షియల్ గా ఆర్థిక ఒత్తిళ్లకి కొయిర్షన్ అంటారు, COERCION ఆ వర్డ్. అయితే ఇది EU సభ్య దేశాలను కాపాడుకోవడం కోసం ACI ఏదైతే ఉందో, ఈ అంటే ఇట్లా బ్లాక్ మెయిలింగ్ చేసే దేశాలు అంటే చిన్న చిన్న ఐలాండ్స్ మీద కానీ చిన్న చిన్న దేశాల మీద రాజకీయ ఒత్తిడి లేకుండా ఇవ్వటం కోసం, ఆ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వటం కోసం అనేది దీని ఉద్దేశం ACI. అయితే ఇది 2023 డిసెంబర్ 27 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఇప్పటి వరకు అది ఓన్లీ పేపర్ మీదనే ఉండేది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఈ అమెరికా ఇలా జరిగేటప్పటికి ఈ EU అంటే యూరోపియన్ ఏదైతే
యూరోపియన్ యూనియన్ ఈ EU వాళ్ళు ఇప్పుడు దాన్ని బయటకు తీయడం జరిగింది. దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ అమెరికా ఏదైతే ఉందో వాళ్ళు ఈ టారిఫ్లు వేయటం, దీన్ని అంటే EU దేశాల్లో ఏవైతే సింగిల్ మార్కెట్ యాక్సెస్ నిరోధించడం, ఎగుమతులను పరిమితి చేయడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అంటే దాంతో ఈ పెట్టుబడులపై ఏదైతే ఉందో ఈ నియంత్రణలు ఏదైతే ఉన్నాయో వ్యాపారం చేయడానికి ఏదైతే అదనపు అంటే వీళ్ళు ఎలా చేస్తున్నారు అనే దానికి అంత నిరోధం అన్నమాట. దాన్ని ట్రేడ్ బజూకా అంటారు దాన్ని. అయితే ఈ ట్రేడ్ బజూకా ఏదైతే ఉందో 11.31 లక్షల కోట్లు ఈ అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తారనమాట. అంటే వాళ్లే కాదు మేము కూడా విధిస్తాం అన్నట్టు. అయితే ఈ విషయం ఈ నేపథ్యంలో ఏమైతుంది, ఈ గ్రీన్లాండ్ ఈ టారిఫ్లు ఏవైతే ఉన్నాయో కొంచెం అమెరికా వెనక్కి తగ్గే అవకాశం ఉంది అనమాట. ఇది ఇప్పుడు ఈ ACI దాంతో. అయితే దానికి వాళ్ళంతా కూడా అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వాళ్ళందరూ కూడా దీన్ని ప్రయోగించాలని అనుకుంటారు. అంటే అమెరికాకి ఎగనిస్ట్ గా యూరోప్ దేశాలు, నాటో దేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద సుంకాలు ఏవైతే 10 దేశాల మీద 7 దేశాల మీద సుంకాలు ఏదైతే వేసిండ్రో వీళ్ళందరూ దీని మీద అన్నమాట. అంటే ఈ EU చర్యని ఇప్పుడు ట్రంప్ చర్యలకి కౌంటర్ గా అనమాట. అంటే దీన్ని అంటే ఆయన ట్రంప్ ఏదైతే చేస్తుండో దానికి కౌంటర్ గా చేయాలనేది అనమాట. అంటే ఇదంతా కూడా ఏంటిదంటే ఈ ట్రేడ్ డీల్ అన్నమాట, వాణిజ్య ప్రతీకార చర్యగా ఇప్పుడు దీన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే అప్పుడు అమెరికా వాటిపై కూడా మనం భారీ టారిఫ్లు విధించవచ్చు అనమాట. అప్పుడు ఏమైతుంది, అమెరికా యూరోప్ వాణిజ్య సంబంధాల్లో ఏదైతే మళ్ళీ కొత్త ఉద్రిక్తతలు రావచ్చు అనమాట. మళ్ళీ దాంతో మళ్ళీ అంతర్జాతీయ సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఆందోళన వెలిబుచ్చటం. అయితే ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది తెలియదు. అయితే ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక న్యూస్ తోటి మన మార్కెట్లు ఫాల్ అవ్వటం, గోల్డ్ సిల్వర్ మీరు అన్నట్టు ఆల్ టైమ్ హైకి వెళ్ళటం ఏ రోజుకి ఆ రోజు. అంటే మనం ఊహించకుండా, అంటే ఇప్పుడు విశ్లేషకులు చెప్పడం ఏమిటి అంటే ఇప్పుడు టెక్నికల్ గా చూస్తున్నా ఓవర్ పార్ట్ లో ఉంది. అంటే ఏ టైంలో అయినా కరెక్షన్ రావాలి. అట్లని మనం ఊకుంటామా, అది ఇంకా పెరుగుతుంది. అయితే ఎందుకు పెరుగుతుంది, ఫండమెంటల్స్ పనిచేయట్లేవు, టెక్నికల్స్ పనిచేయట్లేవు. ఇప్పుడు ఎంతసేపటికి ఇది పనిచేస్తుంది, ఏది ట్రంప్ రాత్రి ఏదైతే అనౌన్స్మెంట్ అంటాడో, ట్రంప్ ఏదైతే న్యూస్ వెళ్తుందో దాన్ని బట్టి ఈ గోల్డ్ సిల్వర్ అంటే షేర్ మార్కెట్ మీద అనిశ్చిత పరిస్థితులు ఇంకా కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఈ అనిశ్చిత పరిస్థితులు ఏదైతే ఉందో ఇది సర్దుమనేంత వరకు గోల్డ్ సిల్వర్ కాపరు ఈ అల్యూమినియం జింక్ లెడ్ ఇవన్నీ ఏవైతే కమోడిటీస్ ఉన్నాయో అవన్నీ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు ఊహించినంత హైలోకి వెళ్ళిపోతున్నాయి. మనము ఇదే హై అని అనుకుంటే కాదు, నెక్స్ట్ డే ఇంకో హైలోకి వెళ్ళటం. ఇప్పుడు మనం అక్టోబర్ 20వ తారీఖు 1,50,00,000 ఉన్నటువంటి సిల్వర్ డబుల్ అయిపోయింది విత్ ఇన్ 3 months లో. 20వ తారీఖు అంటే కరెక్ట్ గా ఈ రోజుకి 3 months, ఏది అక్టోబర్ 20కి ఆల్ టైమ్ హైలోకి వెళ్ళిందని చెప్పేసి టీవీలు, ఛానల్స్, యూట్యూబ్ అవన్నీ కూడా బంగారం షాపుల ముందు క్యూ కట్టి కొనుక్కోవడానికి వీళ్ళు ఇలా గంటలు వేచి చూసిర్రు అని చెప్పేసి అనంటే మళ్ళీ 3 నెలలకి దానికంటే డబుల్ కూడా అయిపోయింది. అంటే అక్కడ కొనుక్కున్న వాళ్ళందరూ కొంచెం తగ్గినా మళ్ళీ వాళ్ళందరూ లాభపడ్డారు ఇండైరెక్ట్ గా. కాకపోతే ఎంత కొన్నారు, ఏం కొన్నారు, వాళ్ళు రియల్ గా కొనుక్కొని మళ్ళీ పెరిగినాక అమ్మిందా లేదన్న తర్వాత సరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనుకోండి. అంటే జనరల్ గా ఏం జరుగుతుంది, ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ తోటి షేర్ మార్కెట్ ఫాల్ అవ్వటం, గోల్డ్ సిల్వర్ కమోడిటీస్ ఏవైతే కాపర్ ఉన్నాయో అవన్నీ పెరగటం. 2026లో మాత్రం మళ్ళీ ఇవి పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ఎప్పటి వరకు అంటే ఇప్పుడు సంవత్సర కాలం అయిపోయింది ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నుకొని, ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది ఆయన ఏది అధ్యక్ష పదవికి. అంటే ఈ 3 సంవత్సరాల కాలంలో ఇంకా ఏమేం చేస్తాడో, ఎన్ని చేస్తాడో, ఎలా చేస్తాడో తెలియదు మనకి. ఎప్పుడు ఆయన మారుతాడు అనేది తెలియదు మనకి. ఏ రోజుకి ఆ రోజు ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు సంవత్సరం నుంచి ఎగనెస్ట్ గానే ఉన్నాయి. ఇంకా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాలేదు. అక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, మొన్న లాస్ట్ వీక్ ఉండేది, ఆ లాస్ట్ వీక్ ఏమైంది, ఎప్పుడు చెప్తా అని చెప్పలేదు, పోస్ట్ పోన్ అని చెప్పలేదు. అంటే పోస్ట్ పోనే కానీ ఫైనల్ డెసిషన్ ఏ డేట్ ఇస్తాం, ఎప్పుడు ఇస్తాం అనేది కూడా చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ అయ్యేంత వరకు గోల్డ్ సిల్వర్ పోతూనే ఉంటుంది. అట్లా అని చెప్పేసి రిస్క్ తీసుకొని షార్ట్ చేయొద్దు, లాంగ్ పోవద్దు అనేది నా ఉద్దేశం. ఎందుకు అంటే షార్ట్ చేసేది అనుకోండి ఇంకా పైకి పోయే అవకాశం. అట్లని కొనుక్కున్నారు అనుకోండి, ఏ టైంలో ఆయన బుద్ధి మారి మొన్న ఒక 2-3 days బ్యాక్ ఆయన ఇరాన్ మీద నేను మామూలుగానే ఉంటాను, మన ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ మీద కూడా ఆయన ఏమి ఫేవర్ గా ఉన్నాడు అనేటప్పటికీ కొంచెం మళ్ళీ మార్కెట్లు ఈ గోల్డ్ సిల్వర్ ప్రాఫిట్ బుకింగ్ జరగడం ఇవన్నీ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఇంకో విధంగా ఇంకో మాదిరి అనమాట. ఎప్పటికప్పుడు ఎంతసేపటికి ట్రంప్ ఏదైతే చేస్తాడో
దాన్ని బట్టే ఇప్పుడు మార్కెట్ అంతా కూడా వేరే ఏమీ లేదు. ఏ రోజుకి ఆ రోజు ఆయన ఏం చెప్తాడు. మొన్నటి వరకు వెనిజులా మీద ఉంది, తర్వాత వెనిజులా ఆగిపోయింది, వెనిజులాని ఆక్యుపై చేసుకోవటం, మళ్ళీ ఇప్పుడు ఇరాన్ మీద ఉంది, మళ్ళీ ఇరాన్ మీద మళ్ళీ కొంచెం సర్దుమనగటం, మళ్ళీ ఇప్పుడు గ్రీన్లాండ్ మీదకి వచ్చింది కథ. ఈ గ్రీన్లాండ్ డెన్మార్క్ ఆధీనంలో ఉంది, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయనంటాం. మళ్ళీ ఇప్పుడు ఇంకేం చేస్తాడో, ఎవరు చేస్తారో, ఎప్పుడు చేస్తాడో, ఏం చేస్తాడో మనకు అన్ని తెలవకుండా అయిపోతుంది. అంటే అనౌన్స్మెంటే జరగటం. ఇక దాన్ని బట్టి ఇప్పుడు ప్రతి వాళ్ళు అంటే ఏంది, అక్కడ అమెరికా వాళ్ళు కూడా ఇతన్ని ఏం ఫేవర్ ఉంచుకోవట్లేరు, ఈయన ఇటువంటిది చేస్తుండని. ప్రపంచ దేశాలు అలానే ఉంది. ఇక మరి ఎప్పటి వరకు ఉంటది, ఏముంటది, ఇవన్నీ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక సుప్రీంకోర్టు కూడా చూస్తుంటది. ఇలా జరుగుతున్నప్పుడు ఇవి చట్టబద్ధత కాదు అనేది అతనికి తెలుసు, మరి ప్రభుత్వానికి తెలుసు. ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి, ఆయన అలానే ఫాలో అవుతుండే. అంటే ఇక ఎప్పటి వరకు ఏమవుతుంది అనేది తెలియదు. ఇవన్నీ జరిగితే తప్ప మనం ఏం చూడాలి అనేది ఇక రోజు మనం అప్డేట్ చేయటం తప్ప ఇక వేరే ఏం లేదు. అంతకు మించి అంటే ఏ రోజుకి ఆ రోజు గోల్డ్ ఆల్ టైమ్ హై, సిల్వర్ ఆల్ టైమ్ హై అట్లా అని చెప్పేసి మనము ఎప్పుడు కొనుక్కుంటారు, ఎక్కడ కొనుక్కుంటారు, ఇక కొద్ది మొత్తంలో కొనుక్కుంటే ఏం కాదు. మెయిన్ ఏంటిదంటే ఈ సిల్వర్ యూసేజ్ డిమాండ్ పెరగటం, ఇన్వెంటరీస్ నిల్వలు లేకపోవటం, దాంతో సిల్వర్ అయితే మళ్ళీ ఈ సంవత్సరం అంటే ఇప్పటికీ 1 year లోపలనే 1 year కి కరెక్ట్ గా 195% రిటర్న్స్ ఇచ్చినాయి. కాకపోతే కాపర్ బెస్ట్, ఎందుకంటే 2026లో 35% ఇచ్చింది ఇప్పటి వరకు. ఈ సంవత్సరం డామినేట్ చేసేది కాపర్ కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇన్వెస్టర్లు గోల్డ్ మీద పెట్టుకోవచ్చు, సిల్వర్ మీద పెట్టుకోవచ్చు, కాపర్ మీద పెట్టుకోవచ్చు. కాకపోతే సిల్వర్ ఆల్రెడీ ఇప్పటికే 195% రిటర్న్స్ ఇచ్చింది, గోల్డ్ 70% ఇచ్చింది, కాపర్ 35% ఇచ్చింది. కాబట్టి ఈ 2026 అయిపోయే లోపల బాగా రిటర్న్స్ ఇచ్చేది మాత్రం కాపర్ అనేది ఉంది. సిల్వర్ కూడా ఇస్తుంది, కాకపోతే ఇప్పుడు పెరిగినంతగా అనేది కాని పని అనేది నా ఉద్దేశం. అంతే తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే మైన్స్ లోంచి ప్రొడక్షన్ రావాలి, అప్పుడు ఇన్వెంటరీస్ నిల్వలు పెరగాలి, యూసేజ్ అన్న తగ్గాలి, అప్పుడు యూసేజ్ తగ్గాలి, లేకపోతే ప్రొడక్షన్ పెరగాలి. ఈ రెండిట్లో ఏది మిస్ మ్యాచ్ అయినా ప్రైస్ లో మాత్రం వాల్టాలిటీ ఉంటూనే ఉంటుంది. ఎందుకోసం ఇన్వెంటరీస్ తగ్గిపోయినాయి, ప్రొడక్షన్ తగ్గిపోయింది, డిమాండ్ అలానే ఉంది, యూసేజ్ అలానే ఉంది, సప్లై లేదు. కాబట్టి ప్రైస్ కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది. అందుకని మనం అది గమనించాల్సింది. ఎప్పటికైనా కూడా ఇక డిమాండ్, సప్లై, యూసేజీ, ప్రొడక్షన్, ఇన్వెంటరీస్, నిల్వలు ఇవన్నీ కనుక అబ్జర్వ్ చేయగలిగితే ఎప్పుడు కూడా ఫాలా, పాజిటివా, నెగిటివా, న్యూట్రలా అబ్జర్వ్ చేయాలి. చేసి దాన్ని బట్టి వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది ఉత్తమం. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ అనుష. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.